ఎక్కడనే ఇక్కడనేనా? ఎట్లా నడుస్తుంది అన్న కొత్త ప్రభుత్వం, కొత్త 6 పథకాలు? ఇంతవరకు కదా మాకైతే ఏ పథకం అందలేదు. 6 పథకాలు ఉచిత కరెంట్ అన్నారు, అది వరకు ఊర్లో ఒకరికి దొరికించండి. మాకైతే ఇంతవరకు ఏది రాలేదు. ప్రస్తుతానికి రోడ్లు కానీ బాగా చేస్తున్నారు, మా వాళ్ళు అయితే ఏది లేదు. ప్రస్తుతానికి ఉన్న రోడ్లు అతుకులో ఇస్తున్నారు. ఓకే, అంటే గతంలో కేసీఆర్ పాలన బాగాలేదని చెప్పేసి జనాలు మరలబడి మార్పు కావాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఆ మార్పు దిశ ఏం అడుగులు కనిపిస్తలేదా కాంగ్రెస్? కేసీఆర్ అహంకారం వల్ల ఓడిపోయాడు. ఎవరితోనే సరిగా మాట్లాడకపోయింది, ఎవరు పేడి చేయడం వర్క్ కోసం పోయినా అపాయింట్మెంట్ చెప్పేది. ఓకే, వాళ్ళ ఆత్మీయ కోపంతో కాంగ్రెస్ గెలిచారు తప్ప కాంగ్రెస్ హామీలు ఇచ్చారని వేయలేదు. అన్ని దొంగ హామీలు, ఇచ్చలేని హామీలు ఇస్తా అని చెప్పి మొదలు పెట్టింది ఉచిత బస్సు అని చెప్పేసి. ఉచిత బస్సు ఒకటి నడుస్తుంది, అది కూడా బస్సులలో కొట్లాడుతున్నారు. భార్య పడుతున్నారు, పిల్లల కోసం మొగలు కొట్లాడుకుంటారు బస్సులలో. నాకు సీటు కావాలని ఖర్చు లేదు, సీటు ఆపుకొని నా భార్య కూర్చుంటుంది అని కొట్లాడుతున్నారు. ఉచిత బస్సు కూడా అంత సక్సెస్ఫుల్ కాలేదు. ఓకే, ఏవైతే 6 గ్యారంటీలు ఉన్నాయి, 6 గ్యారంటీల వల్ల ఉపయోగాలు ఉన్నాయి అనుకుంటారా? అంటే పేదవాళ్ళకి కరెంటు బిల్ అంటే అది కూడా ఉపయోగం ఉంది, అది కూడా అందరికి అందుతే బాగుంటది. ఓకే, సరే అన్న, పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇదేమో ఇది నల్గొండ అంటే కాంగ్రెస్ కంచుకోట అని చెప్పేసి అంటారు. ఎట్లా నడుస్తుంది అన్న పార్లమెంట్ ఎన్నికలలో? బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రధాన పార్టీలు ఆల్రెడీ అభ్యర్థులను ప్రచారం చేసుకుంటారు. కృష్ణారెడ్డి కావచ్చు, కానంపూడి సైదిరెడ్డి కావచ్చు, ఆయన పేరింప రఘువీర్ రెడ్డి కావచ్చు, వీళ్ళు ఆల్రెడీ ప్రచారంలో దూసుకోబోతూనే ఉన్నారు. ఎవరి వైపు ఉంటారు అన్న జనాలు? ఎవరు గెలిస్తే బాగుంటారు? ప్రతి ఏ ఊరు పోయినా మోదీ గారు అంటున్నారు. మోదీ ఎందుకన్నా? మోదీ దేశాన్ని కాపాడుతుండు, హిందుత్వం మంచిగా దేవుళ్ళ గుళ్ళు కానీ మన అయోధ్య రామయ్య ఓపెన్ చేసిండు. ప్రతి కార్యకర్త అయోధ్య టెంపుల్ తీసుకుపోయారు. అదొక మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పాలన వస్తే మొత్తం ముస్లిం రాజ్యం అయిపోతుంది, దేశాన్ని అమ్మేస్తారు. ఇంత ప్రశాంతంగా ఉండని వాళ్ళు మోడీ వల్ల, ఇంత ప్రశాంతంగా ఉంటున్నామంటే మోడీ వల్లనే ఉంటున్నాం. ఓకే, అంటే ఇక్కడ ఈ ఏరియాలో చూసుకుంటే అందరు ఆల్మోస్ట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాదని మోడీ వైపు అంటే బీజేపీ వైపు మలుగుతారన్న? ఇది స్టేట్ ఎలక్షన్ కాదండి, పార్లమెంట్ దేశం కోసం ఎలక్షన్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి రాష్ట్రం కోసం వేసారు, దేశం ఎన్నికలు. ఆ రాహుల్ గాంధీ అంత అనిపిట్టు వాళ్ళ వల్ల ఏదన్నా వాళ్ళకేస్తే దేశాన్ని అమ్మేస్తారా అన్న తోటి మోదీకి వేస్తా అంటున్నారు. ఓకేనా, లోకల్లో చూసుకుంటే సైదిరెడ్డి, కృష్ణారెడ్డి, రఘువీర్ రెడ్డి, ఈ ముగ్గురు అభ్యర్థుల పరంగా ఎవరు బెటర్ అన్న? సైదిరెడ్డి సారే బెటర్. ఎందుకు? ఎందుకంటే ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే ఏమంటారు, అభివృద్ధి యువతకి 50,000 ఉద్యోగాలు ఇస్తానే హామీ ఇచ్చింది. ముందు బాగా వర్క్ అది చేస్తా అన్నారు. ఇంతకుముందు కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నడూ కనపడరు, ఇక్కడ ఉండరు. ఫస్ట్ వాళ్ళు హైదరాబాద్ ఉంటారు, ఇక్కడ ఓన్లీ వాళ్ళ వారసత్వ పాలన అవుతుంది, కుటుంబ పాలన అవుతుంది. వాళ్ళ తమ్ముడికి మొన్ననే అది ఎమ్మెల్యే ఇచ్చింది, వాళ్ళ డాడీ ఇంతకుముందు కాంగ్రెస్ మినిస్టర్ అయినా. మళ్ళీ ఒకటే కుటుంబానికి ఓట్లే అంటే వేయలేరు కదా. మన బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యే, వాళ్ళు అదే కుటుంబానికి మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చారు. సైదిరెడ్డి గారికి ఏ కుటుంబ పాలన లేదు, సపరేట్గా వచ్చిందో ఇండివిజువల్గా వచ్చింది, ఇండివిజువల్గా పోరాడుతుంది. అంటే గెలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఏ విలేజ్ పోయినా కానీ మోదీ గారు. కానీ ఈ ఏరియాలో చూస్తే మొత్తం కోమటిరెడ్డి, వెంకటరెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, అది అధికార పార్టీ. కోమటిరెడ్డి 15-20 శాసించింది. వాళ్ళు డబ్బులు వస్తారు, డబ్బుల కోసం ఏదైనా చెప్పగలుగుతారు. అంటే వాళ్ళ ఏదైతే వాళ్ళు ఎమ్మెల్యే గెలిచి ఇప్పుడు మంత్రిగా అయిండు, ఆయన వల్ల ఏదైనా అభివృద్ధి ఉందా అన్న? గెలిచి కూడా 121 రోజులు అయింది, ఇంతవరకు నలభై అడుగు పెట్టలేదు. ఎప్పుడో ఒకసారి వస్తాడు, అట్లా పెళ్లిళ్ళ కోసం లక్షలు లేచిపోతాడు. కలిసిన ఎవరిని కార్యకర్త కలిసిన మామూలు పోలేదు. అంటే బయట ఏదైతే వార్త వస్తుందో అది నిజం కాదంటారా? బయట చెప్పుకుంటారు కదా, అరే నల్గొండ అంటే నా పుట్టినీళ్ళు లాగా నేను దీన్ని డెవలప్ చేసుకుంటా. 100 రోజులలో 130 రోజులలో 4 సార్లు కూడా నల్గొండకి నామినేషన్ రోజు ఒకరోజు వచ్చిండు. ఎప్పుడో ఒకరోజు ఎవరో పెళ్లిళ్ళ పబ్బాలకి ఒకరోజు వచ్చి అటెండ్ అయిపోతాడు, వచ్చి ఆమె కలుస్తాడు, వచ్చా చెప్తాడు. ఫైనల్ ఎవరు గెలుస్తారు అన్న పార్లమెంట్? ఫైనల్ గా పార్లమెంట్ బీజేపీ గెలుస్తుంది, పక్కా గెలుస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ.